ఇందాక రాయబడినటువంటి మాటలో 18వ వచనం 19వ వచనం కూడా ఒకసారి చదువు. 2వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితమగును. మీరు పిలువబడితిరి. అందుకు పిలువబడ్డామంటే మనం ఎందుకు పిలువబడ్డాం? ఏమంటే భోజనాలు పెడుతున్నాం రెండంటే కాదు, లేకుంటే చర్చిలో ప్రార్థన జరుగుతుందంటే కాదు, ఆదివారం ఆరాధన అంటే కాదు. పిలువబడింది మేలు చేసి ఇదిగో శ్రమ అనుభవించడానికి, లేకుంటే నింద అనుభవించడానికి, అవమానం అనుభవించడానికి, అపహాస్యం చేయబడటానికి, లేకుంటే కీడు చేయబడడానికి, లేకుంటే హేళన చేయబడటానికి, అపహాస్యం చేయబడటానికి, అదిగో దేవునికి హితమగునట్లుగా నీవు మారటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపు కొరకు మనం నడుస్తున్నామా? ఆయన పిలుపు కొరకు మనం నడుస్తున్నామా? మన ఇంటి పేరు, మన ఇంటి ఘనతలు కాదు కావాల్సింది. రేపు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా కొరకు నువ్వేం చేసావు అంటే ఏం చెబుతా అండి? ఏం చెబుతావు? అయ్యా నాకు వివాహం అయింది, 2 పిల్లల్ని కన్నా, 3 పిల్లల్ని కన్నా, 4 పిల్లల్ని కన్నా, 4 పెళ్లిళ్ళు చేశాను, 4 ఆస్తులు సంపాదించానయ్యా, వాళ్ళ పిల్లలను సంపాదించానయ్యా, వాళ్ళందరూ సెటిల్ చేశానయ్యా, చాలయ్యా, ఇంక నేను 4 ఆదివారం గుళ్ళోకి వెళ్ళే దేవుడు స్తోత్రం మాకు ఆత్రమని ముగించుకుని వస్తామయ్యా. ఇది చెబుతావా? ఇది చెబితే అక్కడ బహుమానం వస్తుందా? ఇది చెబితే అక్కడ దేవుడి కిరీటం ఇస్తాడా? ఇది చెబితే అక్కడ దేవుని కుడిపార్శ్వంలో కూర్చోవడానికి అధికారం ఇస్తాడా? క్రీస్తు కొరకు మేలు చేసి శ్రమ అనుభవించు. క్రీస్తు కొరకు కీడైనా సహించి దేవుని కొరకు నిలబడు. మేలు చేయి, ప్రభువా నీ చిత్తం కొరకు నిలబడ్డానయ్యా అని నిలబడు. దాన్ని సహిస్తే ఆయన సంతోషిస్తాడు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న మేలు మనుషుల మెప్పు కోసమా, దేవుని మెప్పు కోసమా? అమ్మా తల్లులు, మనం చేస్తున్న ఉపకారం, మనం చేస్తున్న మేలులు, మనం చేస్తున్న సహాయం మనుషుల ఉపకారం, మనుషుల సంతోషం కొరక, దేవుని సంతోషం కొరక? నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న కష్టం, నువ్వు పడుతున్నటువంటి స్థితి మనుషుల కొరక, దేవుని కొరక? దేని కొరకు పడుతున్నావు? దేని కొరకు పడుతున్నావు? మనుషుల కొరకు పడితే అది ఎక్కడ కనతే గడవబడతాం. దేవుని కొరకు పడు. అదే దేవుడు ఒకరోజు దానికి లెక్క కడతాడు. ఇంకొక మాట చూద్దాం. ఎందుకంటే దేవుడు తన స్థితిగతులన్నిటిని బట్టి కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యతలు ఉన్నాయి. ఆ ఆధిక్యతలో ఉన్నటువంటి ప్రధానమైన స్థితి ఏంటో తెలుసా? ఆ శ్రమ వెనక దాగి ఉన్న ప్రతిఫలమే మనం పొందుకోవాలని ఆశ. దేని వెనక? నువ్వు పడిన శ్రమ, మేలు చేసి శ్రమ అనుభవించవే, మేలు చేసి ఏడ్చవే, మేలు చేసి నింద అనుభవించుకున్నవే, మేలు చేసి దుఃఖంలో ఉన్నవే, దాని వెనక వచ్చే ఫలం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి చూడండి, మొదటి పేతురు పత్రికలోని 4వ అధ్యాయము 14వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుపుచున్నాడు గనుక మీరు ఎవరు అంట ధన్యులువి? ఏమండి, మేలు చేసిన వాళ్ళం కాదు, లేకుంటే అప్పు ఇచ్చిన వాళ్ళం కాదు, ఉప్పు ఇచ్చిన వాళ్ళం కాదు, ఉపకారం చేసిన వాళ్ళం కాదు. క్రీస్తు నిమిత్తము నిందల పాలై నిలబడిన వాడు ధన్యుడు. ఇవాళ నువ్వు అప్పిచ్చావనుకో గొప్పలు చెబుతారు. అదే రేపు పొద్దున ఇంకొక అవసరం అడుగు చేయలేదనుకో
నీ అంత చండాలుడు ఉండడు. ఇంకా నిన్న 3Dలో చూపిస్తారు, ఇంక అంతే. ఇంకా మామూలుగా కాదు. ఇవాళ ఊరు వెళ్తున్నాము, లేకుంటే ఫంక్షన్కి వెళ్తున్నాము, అక్క 2 పేటలు తాడి అన్నాం అనుకో, ఇవాళ రిలేషన్ బాగుంది కాబట్టి ఇవాళ ఇచ్చావు. రేపు పొద్దున్న నువ్వు కూడా ఊరు వెళ్ళాలి, అదే టైంకి ఇవ్వలేదు అనుకో, ఏమైనా ఉందంటే టెక్ ఎక్కువైందంటారు. నేను టెక్కే అన్నా, ఇంకా డైలాగులు మాట్లాడా అని అడగరా ఎవరు అన్నారు. దేవుడు అట్టి కృప అందరికి 2 పేటలు తాడు అనుగ్రహించినందుకు. అంటే అట్టి స్థితిలో మనం ఉండాలంటే మనము క్రీస్తుని గురించి శ్రమ పడుతున్నటువంటి స్థితిలో మనము ధన్యులుగా మార్చబడాలి. అది ధన్యత ఎప్పుడు వస్తుంది తెలుసండి? జ్వరం వచ్చింది, పిల్లలకి జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇంజక్షన్ ఇచ్చాడు, టాబ్లెట్లు ఇచ్చాడు, 10,000 అవుతాయి అన్నది 500లో తగ్గిపోయింది. 10,000 అవుతాయి అనుకున్నాం. ఆ వచ్చిన సీరియస్ కండిషన్ బట్టి ఆయన వెంటనే ఒక 500తోనే ట్రీట్మెంట్ చేసి పంపించేసాడు. ఆ వార్త అందరికి పంపిస్తామా? లేకపోతే అమ్మో నాకు ఒక్కదానికి 500లతో చేశాడు, వీళ్ళకెందుకు 500 కావాలి, 10,000 అయితే బాగుండని మౌనం ఉంటామా? ఏమ్మా ఏం చేస్తారు? ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అయ్యా, ఆయన తక్కువగా చూస్తాడు, బాగా చూస్తాడు అని చెబుతాను చెప్పవా? ఆ హాస్పిటల్ వెళ్ళండి అయ్యా, లేకుంటే అక్కడికి ఆ కొట్టులోకి వెళ్ళండి అయ్యా, కూరగాయలు బాగా ఇస్తారు, లేకుంటే ఆ కిరాణా షాపులోకి వెళ్ళండి అయ్యా, లేకుంటే ఆ మందుల షాపులోకి వెళ్ళండి అయ్యా, లేకపోతే ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళండి అయ్యా, నీకు న్యాయం జరిగితే చెబుతున్నా చెప్పట్లేదా? చెబుతున్నాం. కానీ నీ పాపాలు తీసేసిన